రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఫెర్టిలిటీ పర్ఫెక్ట్ గా ఉన్నట్ట? రెగ్యులర్ పీరియడ్స్ ఉంది కదా అని ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది అని లేదండి. ఎందుకంటే రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయంటే ఓకే, ఓవ్యులేషన్ జరుగుతుండొచ్చు అని మనం అనుకుంటాము. బట్ అదేంటంటే మనం ఓవ్యులేషన్ అనేది అంటే ఎగ్ రప్చర్ అవ్వడం అనేది మనకి స్కాన్లో మానిటర్ చేయడం వల్ల కానీ, లేదంటే ఎల్హెచ్ కిట్స్ అని ఉంటాయి. సో దీని ద్వారా డిటెక్ట్ చేయడం వల్ల కానీ మనం కన్ఫర్మ్గా ఓవ్యులేషన్ అవుతుంది అని చెప్పలేము. సో రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి కదా అని డెఫినెట్గా ఓవ్యులేషన్ అవుతుంది అని లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినా కానీ మీకు వేరే ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా. సో మేల్స్లో స్పర్మ్ కౌంట్ ఏదైనా తక్కువ ఉండొచ్చు, లేదంటే జీరో స్పర్మ్స్ కూడా ఉండొచ్చు, మొటిలిటీ ఇష్యూస్ ఉండొచ్చు, మార్ఫాలజీ ఇష్యూస్ ఉండొచ్చు మేల్స్కి. అండ్ ఫీమేల్స్కి కూడా ఎవ్రీ మంత్ మనకి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి అండాశయాలు అనేవి ఉంటాయి. సో ఎవ్రీ మంత్ 1 or 2 eggs మనకి అండాశయాలు డెవలప్ అవుతాయి అనమాట. కొంతమందికి ఏంటంటే ట్యూబల్ బ్లాక్ అనేది ఉంటుంది. సో బోత్ సైడ్స్ కనుక ట్యూబల్ బ్లాక్ ఉంటే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ చాలా వరకు ఉండదన్నమాట. సంతానం కోసం ప్రయత్నిస్తున్నా ఇంకా గుడ్ న్యూస్ రాలేదా? ఉచిత కన్సల్టేషన్, ఉచిత స్కానింగ్, ఉచిత సంప్రదింపు కోసం కాల్ చేయండి 9390501418.